ఓం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమంతుల వారు మహావేగంగా వచ్చేశారు. అలా ఆకాశ మార్గంలో పర్వతంతో వస్తున్న హనుమని చూడగానే కాస్తంత సత్తా కలిగి ఓపికొన్న వానరులంతా జై జయధ్వానాలు చేశారు. ఇంకో తమాషా జరిగింది. అసలు ఆ పర్వతం వస్తూ ఉంటేనే కొంతమంది దెబ్బలు తిన్నటువంటి వానరులు కోలుకున్నారట. చిన్న చితకా దెబ్బలు తిన్నవాళ్ళు, కొంచెం కళ్ళు కనిపించిన వాళ్ళు కళ్ళు కనబడడం మొదలెట్టాయి. ఆ పర్వత ప్రభావం అటువంటిది. దాంతో వాళ్ళంతా పైనుంచి హనుమంతుడిని చూచి జై హనుమ అని జై జయధ్వానాలు చేశారు. హనుమంతుడు వానరులకి పైనుంచే నమస్కరించాడు, కిందకి దిగిపోయాడు. విభీషణుడిని కౌగిలించుకున్నాడు, ఏది చేతిలో పర్వతం ఉండగానే దింపకుండానే. ఈలోపు ఏం జరిగింది? ఈ పర్వతం మీద ఉన్న ఓషధులు కనిపించినా కనిపించకపోయినా, మిలమిలలాడుతున్న తమ తేజస్సును చూపకపోయినా, ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఓషధుల గాలి సోకగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోలుకోవడం మొదలుపెట్టారు. తావప్యుభౌ మానుషరాజపుత్రౌ తంగంధమాగ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యౌ ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః. ఇద్దరు రామలక్ష్మణులు తక్కిన వానర వీరులు అందరూ గంధం ఆఘ్రాయ ఓషధుల మీద నుంచి వస్తున్న గాలి పీల్చారు. ఆ వాసన పీల్చగానే ఠక్క లేచి కూర్చున్నారు. అందరూ ఆరోగ్యవంతులైపోయారు. హనుమంతుడు 2 సార్లు తెస్తాడు ఈ ఓషధీ పర్వతాన్ని. రెండోసారి తెచ్చేటప్పుడు ఒక అపూర్వ గాథ కూడా ఉంటుందనుకోండి. మొదటిసారి కేవలం పర్వతాన్ని తెచ్చి మళ్ళీ యథాస్థానంలో పెట్టేశాడు ఆయన. ఆ మొదటిసారి తెచ్చినప్పుడు అసలు చికిత్స కూడా చేయలేదు, శల్య చికిత్స కూడా. కేవలము ఆ పర్వతం మీద ఉన్న మూలికల వాసన పేల్చడంతో అందరూ బ్రతికేశారు. చచ్చిన 67 కోట్ల మంది బ్రతికారు. రామలక్ష్మణులు కోలుకున్నారు. తక్కిన వాళ్ళకి ఈ పైన బాణాలు ఊడిపోయాయిట. అసలు గాలి తగలగానే గుచ్చుకున్న బాణాలు వాటంతటవే ఎవరో పీకినట్టు కింద పడిపోయాయి. గాయాలు పూడుకుపోయాయి. చర్మం రంగు యథాప్రకారంగా వచ్చేసింది. పూర్తిగా ఆరోగ్యవంతులు అయిపోయారు. అప్పుడు
హనుమంతుడు మహావేగంగా ఈ పర్వతాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాడు. మళ్ళీ అక్కడ పెట్టాలి. అది శాస్త్ర ప్రకారంగా ఆ పర్వతాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదట, అదొక నియమం. ఇప్పుడు మీకు ఆ స్థలం చూపిస్తాను. ఒక 2 స్థలాల మధ్యలో అక్కడ హనుమంతుడు నిలబడి వాళ్ళని రక్షించి మళ్ళీ ఆ పర్వతాన్ని పంపిన స్థలం. చిత్రం తెలిసినండి, ఆ పర్వతం మీదకి వెళ్ళగానే అప్పటిదాకా కొండెక్కి వచ్చినటువంటి ఆయాసం పోతుంది. అంటూ కొండ వరకు బస్సులు వెళ్ళిపోతాయి, పెద్ద పెద్ద బస్సులు కూడా. ఆ బస్సుల దగ్గర నుంచి హనుమంతుడు సంజీవన పర్వతం తెచ్చి నిలబడిన ఒక స్థలం ఉంది. అక్కడ ఆంజనేయుడికి ఒక గుడి కట్టారు. ఇక్కడికి నడవాలి, నేల ఉంటుంది, కొండ మీద కూడా కాలిబాటే. కానీ ఆ కాలిబాటకు కూడా నడిచేలోపు కొంతమంది నడిచిపోతారు సహజంగా. ముసలి వాళ్ళు, కాళ్ళు పనిచేయని, మోకాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా ఆ కొండ మీద మొత్తం నడిచారు, మిగతా చోట్ల నడవలేకపోయినా. అదనమాట సంజీవన పర్వతం. అక్కడ ఒక క్షణకాలం ఉండడం వల్ల ఆ కొండ మీదకి అడుగు పెట్టిన వాళ్ళకి ఆరోగ్యం వస్తుందంటే నిజంగా సంజీవన పర్వతం దగ్గర ఉన్న వాళ్ళు ఇంకెంత గొప్ప ఆరోగ్యాన్ని పొందుతారో ఆలోచించండి. మీకు పర్వతం మీద కించిత్ కాలం ఉంటే ఆ పర్వతానికి ఆ సువాసన అంటిందనమాట. గంధం చెట్టు పక్కన ఉన్న ఆవదం చెట్టు కూడా గంధం వాసన వస్తుంది. అలాగా ఇప్పటికీ ఆ కొండలకి కించిత్ కాలం ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తులు వచ్చేయట. అది ఆ సంజీవన పర్వత ప్రభావం అంటే. వీళ్ళంతా బ్రతికారు, యథాస్థానంలో పెట్టేశాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఒక అనుమానం వచ్చింది పరాశరుల వారికి. ఈ రాస్తున్నప్పుడు నేను ఈ కథ రాస్తున్నాను కదా, పరాశర సంహిత అంతా కూడా పరాశరుడు రాశాడని ప్రారంభంలో చెప్పాను కదా మీకు. అందులో ఉన్న గొప్ప అనుమానం అనమాట. ఆ అనుమానం ఆయన రాసేశాడు. ఆ తర్వాత కథ వినిపిస్తున్నప్పుడు మైత్రేయుడు విన్నాడు, శిష్యుడు. ఏమయ్యా, వానరులంతా బతికారు కదా, మరి అంత పూర్వం చచ్చిపోయిన రాక్షసుల సంగతి ఏమిటి? వాళ్ళు కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు కదా అంటే అదే చెప్పాడు ఆయన. నీకు వచ్చిన అనుమానం నాకు కూడా రాసేటప్పుడు వచ్చింది, దివ్య దృష్టితో చూశాను. ఎప్పటికప్పుడు రావణాసురుడు మన వాళ్ళు చచ్చిపోయారు అంటే ఈ శవాలను చూస్తే తక్కిన వాళ్ళకి భయం వేస్తుంది, మన గౌరవం కోసం వీళ్ళ సముద్రంలో పారేయండి అన్నట్ట. తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు పారేశారు, తలకాయ మొండాలను. దాంతో ఒక్క రాక్షస శవం లేదు అక్కడ. అందువల్ల వాళ్ళు ఎవరు బతకలేదు. చూసారా, కాలం అంటారు దానిని. ఇప్పుడు వానరులు చచ్చిపోయారు, రాక్షసులు చచ్చిపోయారు. కానీ రాక్షసుల్ని గౌరవం కోసం మన వాళ్ళు ఎవరూ చావలేదు అనిపించుకోవడానికి, లేదా చచ్చిన వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళకి భయం కలుగుతుందేమో అనే భయంతో ఈ పిచ్చివాడు ఎప్పటికప్పుడు ఆ శవాలను అందరూ గొట్టల కింద తోయించేసేట సముద్రంలో. వాళ్ళంతా తిమింగలాలకి మొసళ్ళకి ఆహారం అయిపోయారు. అందువల్ల ఒక్కడూ బతకలా. కానీ వానరుల్ని మాత్రం గౌరవంగా దాచుంచారు శవాల్ని, అందరూ బతికారన్నమాట. రాముడికి ముందు చూపు ఎక్కువ, రావణాసురుడికి మూర్ఖత్వం ఎక్కువ. మూర్ఖుడికి తెలివైన వాడికి అక్కడ ఉంటుంది తేడా అన్నమాట. దాంతో వానరులు బ్రతికారు, రాక్షసులు మాత్రం ఎప్పటికప్పుడు సముద్రంలో పడిపోవడం వల్ల చచ్చినవాడు ఒక్కడు బ్రతకలేదన్నమాట. కనీసం వాళ్ళు ఎముకలు కూడా అక్కడ ఉంచకుండా ఈడ్చేస్తే ఇంకేం బతుకుతారు వాళ్ళు. తిరిగి పర్వతాన్ని ఆయన యథాస్థానానికి చేర్చాడు. మళ్ళీ తిరిగి రామచంద్ర ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ కుంభకర్ణ వధ అయిపోయాక కుంభకర్ణుడి యొక్క కొడుకు నికుంభుడు అని ఉన్నాడు. వాడు ఆ నికుంభుడిని కూడా హనుమంతుడే ఘోర యుద్ధంలో చంపేశాడు. ఆపై ఇంద్రజిత్తు మహామాయా యుద్ధం చేశాడు. వాడు ఎందుకు చేశాడంటే, మహామాయా యుద్ధం, నికుంభిల అని ఒక దేవత ఉన్నది, రాక్షసులకి చాలా ప్రీతిపాత్రమైన దేవత. ఈ దేవతని ఇంచుమించుగా రాక్షసులందరూ ఉపాసన చేశారు. కానీ ప్రత్యేకంగా ఇంద్రజిత్తు నికుంభిలోపాసకుడు. ఆవిడ్ని క్షుద్రమైన అర్చన చేసేవాడు. తాంత్రికము అంటారు దీన్ని. ఇది ఒక విచిత్రమైన పద్ధతి అన్నమాట. వామాచారము, కౌళాచారము, దక్షిణాచారము, సమయాచారము అని అమ్మవారిని ఉపాసన చేయడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా యోగులు, శంకరాచార్యులు లాంటి వాళ్ళంతా సమయాచార తత్పరులు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరం దక్షిణాచారంతో సాత్విక పూజలే చేయాలి. అమ్మవారిని కుంకుమతో పూజించటం, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఇటువంటి వాటితో శ్రీచక్రాన్ని అభిషేకం చేసి ఒక గొప్ప తతంగం ఉన్నది. అది దక్షిణాచారం. ఇందులో ఎక్కడ బలులు ఉండవు. కానీ వామాచారం ఒక నీచమైన పూజ. అమ్మవారే, ఆ అమ్మవారినే, కానీ వాడు ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. వాడు అందులో ఏంటంటే మత్స్యం, మద్యం, మాంసం, మానిని, మైథునం ఈ పంచమకారాలతో పూజిస్తారు వాళ్ళు. తప్పక బలులు ఇవ్వాలి వాళ్ళు. ఇంకా కౌళాచారం అని ఉండదన్నమాట. కౌళాచారం గురించి అంత ఎక్కువగా చెప్పకూడదు, అది చెప్పడం కూడా ధర్మం కాదు. ఇప్పుడు మీకు నేను దాని గురించి వివరించడం వదిలేయండి. అది ఈ 4 ఆచారాల్లో ప్రస్తుతం కౌళము, వామము కలిపి అర్చన చేసేవాడు ఇంద్రజిత్. అంటే వీడేం చేసేవాడు, కొన్ని వేల మద్యం కడవల్ని నికుంభిలాదేవి ఆలయం దగ్గర చుట్టూతో చేర్చి నల్లని మేకలు, కొన్ని జింకలు ఇటువంటి జంతువులు పట్టుకొచ్చి వాటిని బలిస్తాడనమాట. ఈ మాంసంతో, మద్యంతో యజ్ఞం చేయడం. యజ్ఞంలో నెయ్యి పోసేటప్పుడు కొంచెం మద్యం కూడా పోస్తారు.
అదో ప్రత్యేకమైన ప్రక్రియ. ఈ మద్యం పోయగానే భగ్గున మంట మండుతుంది. అప్పుడల్లా మద్యంతో పాటుగా అందులో చెరువు వేసినట్టుగా మీరు చూసారు, యజ్ఞాలు చేసేటప్పుడు ఏం చేస్తారు, నెయ్యి తీస్తారు. సురుక్కు సురవలతోటి ముందు ఆజ్యం తీసుకుని ఈ ఆజ్యాన్ని ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఏదన్నామా అని ఇంద్రుడి కోసం పోశారు. దాంతోపాటు అందులో ఆహారం కూడా వెయ్యాలి నెయ్యితో పాటు. దానికి చెరుహు, సంస్కృతంలో చకారకారముల చ రకారుకారములు పక్కన విసర్గ చెరుహు, అది తెలుగులో చెరువు అయ్యిందనమాట. అన్నం వండి పవిత్రమైంది, లేదా లాజలు కానీ ఇంకేవైనా నవధాన్యాలు కానీ ఆయా యజ్ఞాలను బట్టి ఆహారంగా అందులో వేస్తాం. ఈ చెరువు ఈ నెయ్యి ఈ రెండు దేవతలు సేకరిస్తారు. ఇప్పుడు వీడేంటి, చెరువు బదులుగా మాంసం అందులో, దాంతోపాటు నల్లని ముడి నువ్వులు, నల్ల మేకల యొక్క మాంసం, నల్ల జింకల మాంసం, కేవలం నల్లగా ఉన్న జంతువులనే ఇస్తాడు. వాడు ఒక్కొక్కప్పుడు నికుంభిలాయకం చేసిన వాడు 10,000 దున్నపోతుల్ని వధించాట, 10,000 మేకల్ని వధించాట. ఆ క్షుద్ర పూజ చేస్తే ఆ రోజంతా ఇక వాడికి తిరుగుండదు. మళ్ళీ 24 గంటల సేపు వాడికి, ఇందాక నేను చెప్పానే మీకు, నాలుక మీద మూలిక తగిలితే ఆకలి వెయ్యినట్టుగా ఒక 24 గంటలు గడిచేదాకా ఇక వాడిని ఎవరూ జయించలేరు. ఆ రోజు వాడి చేతిలో చాలామంది చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అంత మహాశక్తి వస్తుంది. ఆ శక్తితోటే ఇంద్రుని జయించాడు వాడు. అటువంటి నికుంభిలాయాగం ఇప్పుడు చేస్తే లక్ష్మణుణ్ణి రాముణ్ణి చంపచ్చు అని వాడికి కోరిక కలిగింది. అందుకని ఏం చేశాడు, వీళ్ళందరినీ కాసేపు దూరంగా గెంటేయడానికి ఘోర యుద్ధం చేసి బ్రహ్మాస్త్రం కూడా పనికిరానంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఇంకా ఇంద్రజిత్తు యొక్క యుద్ధాన్ని తట్టుకోలేక లక్ష్మణుడు, అన్నయ్య చూశావా, వీడు క్షుద్రమైన ప్రయోగాలు చేస్తున్నాడు, ఈ ప్రయోగం వల్ల మనందరం చచ్చిపోతున్నాం, నువ్వు నన్ను ఆజ్ఞాపించావంటే ఈ క్షణమే బ్రహ్మాస్త్రం వేసి వీడిని నాశనం చేస్తానంటే రాముడు, వద్దొద్దు నాయన, బ్రహ్మాస్త్రం వేయకూడదు, మనం కాసేపు తట్టుకుందాం, వీడి కొట్టి వాడి దారి వాడు పోతాడు, మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు చూద్దాం, బ్రహ్మాస్త్రం వెయ్యొద్దన్నాడు. ఈ విధంగా వీళ్ళందరినీ పడగొట్టి అదృశ్యుడై పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చాడు. అంటే రాముడు లక్ష్మణుడు తూర్పు ద్వారం దగ్గర ఉన్నారు, వీడు పశ్చిమ ద్వారం నుండి బయటకు వచ్చాడు. ఎలా అయినా నికుంభిలాయాగం చెయ్యాలి, క్షుద్రపూజ చెయ్యాలి. అందుకని ఏం చేశాడు, రథం మీద సీతాదేవి విగ్రహాన్ని తయారు చేశాడు, మాయా సీత. దానికి ప్రాణం పోశాడు, అచ్చం సీతలో ఉంటుంది అది, మహామాయావి గనక కపట సీతని తయారు చేశాడు. తయారు చేసి రథం మీద పట్టుకుని జుట్టు పుచ్చుకు ఈడ్చుకురావడం మొదలుపెట్టాడు. సరిగ్గా పశ్చిమ ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు హనుమంతుడు. హనుమంతుడికి మాత్రమే సీతని అంత పూర్వం చూశాడు గనక, తక్కిన వానరులకు తెలియదు గనక హనుమంతుడికే తీసుకొచ్చాడు వాడు. హనుమాన్ పురతః తేషాం జగామ కపికుంజరః ప్రగృహ్య సుమహత్శృంగం పర్వతస్య దురాసదం. హనుమంతుడు తనకు ఎదురుగుండా పశ్చిమ ద్వారము నుండి రథమెక్కి వస్తున్న ఇంద్రజిత్తు కనబడ్డాడు. ఇంద్రజిత్తు రథంలో మాయాసీత కనబడింది. పర్వతాకారంతో వస్తున్న ఆ దుర్మార్గుడిని చూచి, అయ్యయ్యో ఇదేమిటిది, జగన్మాత వీడికి ఎలా దొరికింది, ఆ పవిత్రురాలు వీడు ఎలా ముట్టుకోగలిగాడు, ఏకవేణి ధరాం దీనాం ఉపవాస కృశాననం, ఒక్క జడ ధరించి ఉన్నది, ఉపవాసాలతో కృషించిపోయింది దీనురాలు, ఇటువంటి పుణ్యాత్మురాల్ని జడ పట్టుకుని ఇడ్చుకొస్తున్నాడు ఈ దుర్మార్గుడు, అయ్యో అసలు ధర్మం ఉందా లేదా అనిపించిందిట, అంత జగన్మాతను పట్టుకొస్తున్నాడని. ఇంత బుద్ధిమంతుడు కూడా కించిత్ కాలం విషాదానికి గురైపోయాడు. మాయాసీతని చూచి భ్రమపడి సీత అనుకున్నాడు. నిజానికి సీతాదేవిని వాడంతా వాడి బతుకంత ముట్టుకోగలడా, అయినా ఒక్కొక్కసారి ఎంత జ్ఞాని అయినా మాయకి గురవుతాడు. అదే మహామాయా విమోహిత అంటే. ఆచార్యుడు ఆయన, అందరికీ భ్రాంతి గురించి చెబుతాడు, అయినా ఒక్కొక్కప్పుడు గురువులు కూడా బుట్టలో పడతారు అని లోకానికి తెలియజేయడం కోసం అలాగా భ్రమలో పడ్డాడు ఆయన. అయ్యో సీతాదేవికి దుస్థిత, రామచంద్రుడి ఇల్లాలు, జనక మహారాజు గారి కూతురు, స్నుషా దశరథస్య చ, దశరథుడంతటి వాడి కోడలు, ఆవిడికి కూడా ఇంత కష్టమా అనుకుని, ఓరి ఇంద్రజిత్తు ఆగరా అంటూ ముందుకు వెళ్ళాడు. తద్వానరబలం దృష్ట్వా రావణి క్రోధమూర్ఛితః కృత్వా వికోశం నిస్త్రింశం మూర్ధ్ని సీతాం పరామృశత్. తాం స్త్రియం పశ్యతాం తేషాం తాడయామాస రావణి క్రోశంతీం రామ రామేతి మాయయా యోజితం రథే. హనుమంతుడు, ఓరి ఇంద్రజిత్తు, ఆ అమ్మవారిని ఇప్పుడే విడిపిస్తాను, ముట్టుకోకు పాపాత్ముడా, బ్రహ్మవంశంలో పుట్టావు, ఏమిట్రా ఈ దౌర్భాగ్యపు లక్షణం అని ధిక్కరిస్తూ వెడుతూ ఉంటే, ఆగు వానర అక్కడే చూడు ఈమెను ఏమి చేస్తాను అని కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ జుట్టులా పుచ్చుకుని పైకి ఈడ్చి
తన్నెట్ట కొట్టాడు ఆ మాయాసీతని. తాడయామాస అంటే చితకొట్టి పారేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఎడాపెడ కాళ్ళతో చేతులతో తన్ని కొట్టాడు. పాపం ఆవిడ రామ రామ అని ఏడవడం మొదలెట్టింది. మాయలో కూడా రామ రామ అని అంటుంది. హనుమంతుడి బొట్లో వేయాలి కాబట్టి మాయాసీత కూడా హా అని క్రోశంతీం రామరామేతి రామరామ అని ఆక్రోశించింది. అది చూచి హనుమ దుఃఖించాడు. కొట్టకు మూర్ఖుడా, ఆ పరమ పవిత్రురాల్ని ఆ ఇల్లాలు జోలికెళ్ళామంటే నువ్వు నశించిపోతావురా. దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరామృశ బ్రహ్మర్షీణాంకులే జాతో రాక్షసీం యోనివాశ్రిత. ఎంత పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు. ఎంత బ్రహ్మవంశంలో పుట్టినా మీ అమ్మ ఆ రావణాసురుడి తల్లి వాళ్ళు రాక్షస స్త్రీలు అవ్వటం వల్ల నీకు ఈ దుర్బుద్ధి పుట్టింది. కానీ లేకపోతే స్త్రీలను అసలు ఎవడన్నా జుట్టు పుచ్చుకుంటాడా, పట్టుకున్న తంతాడా, కొడతాడా? ఎంత కోపం వచ్చి పొరపాటున భార్యను జుట్టు పట్టుకున్నవాడైనా కొట్టకూడదని చేస్తారంటే వెంటనే వదిలేయాలి. అటువంటిది నువ్వు ఒక జ్ఞానస్వరూపుడైన రామచంద్ర ప్రభు ఇల్లాలని, మాతని, పూజ్యురాలని, పరమపతివ్రతని గట్టిగా జుట్టు పుట్టుకొని కొడుతున్నావు. అది మహాపాపం. ఆత్మనాశాయ నీ నాశనం కోసం ఈ పని చేస్తున్నావు. సీతని చంపావంటే నువ్వు బ్రతకవు. నువ్వే కాదు లంకానగరంలో అణువణువుని నాశనం చేస్తాను, విడిచిపెట్టన్నట్ట. సీతాంచ హత్వా న చిరంజీవిష్యసి కథాంచన వధార్హ కర్మణానేన మమహస్తగతోహ్యసి. సీతని ఒకవేళ నువ్వు చంపితే పాతాళానికి పోయినా స్వర్గానికి పోయినా నిన్ను చంపుతున్నాను, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు. మూర్ఖుడా, చావడానికి తగిన క్రూరకర్మ చేస్తున్నావు. ఈ క్రూరకర్మ చేసిన వాళ్ళంతా చచ్చి తీరతారు అని చెప్పాడు. పకపక నవ్వి, హనుమ ఎన్ని కబుర్లు చెబుతున్నావు, నువ్వు మా శత్రువి. మీరు బ్రతుకున్నంత వరకు మేము సుఖంగా ఉండలేము. మీరు మహావీరులు, ఎన్నిసార్లు ఎన్ని బాణాలు ప్రయోగించినా బతికి పట్టగొడుతున్నారు. కాబట్టి మిమ్మల్ని చంపాలంటే ఆయువు పట్టు మీద కొట్టాలి. ఆయువు పట్టు అంటే మీ మనస్సు గాయపడాలి. ఈ సీతను నేను చంపేశాననుకో, దాంతో రామలక్ష్మణులు గుండాగి చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు, నీతో పాటు వానరులు నశిస్తారు. మిమ్మల్ని మానసికంగా కృంగదీసి నశింపచేయాలంటే ఇదే మార్గం. మా శత్రువుల్ని ఎన్ని మాయోపాయాలతో అయినా చంపడమే మా ధర్మం. మా రాక్షసులం అంటే మాయోపాయాలతోటి చంపుతాం, చూస్తూ ఉండు అని అమాంతంగా జుట్టు పుచ్చుకుని పెద్ద కత్తి తీసి తల నరికేసి తల కింద పారేశాడు, శరీరం కింద పారేశాడు. క్షణంలో మాయమైపోయింది అది. అప్పుడు కూడా ఇంకా హనుమంతుడికి అర్థం కాల. వెంటనే హనుమంతుడు తట్టుకోలేక ఘోర యుద్ధం చేసి ఇంద్రజిత్తుడు ఒక తన్ను తన్ని రాక్షసులు తన్నేలోపు ఇంద్రజిత్తు అక్కడి నుంచి అదృశ్యుడైపోయాడు. హనుమంతుడు, రాక్షస వీరులారా, మీ ఇష్టం వచ్చినట్టు విజృంభించండి, మా సీత అయిపోయాక ఇంకా మీతో మాకెందుకు యుద్ధం అని వాళ్ళని వదిలిపెట్టి వాళ్లతో ఇంకా యుద్ధం చేస్తున్నటువంటి వానరుల్ని, ఏ జగన్మాత కోసం మనం కష్టపడి ఈ లంకానగరానికి వచ్చామో, రామచంద్ర ప్రభు లక్ష్మణుడు ఎవరి కోసం ప్రాణాలకి తెగించి యుద్ధం చేస్తున్నారో ఆ తల్లే చచ్చిపోయాక ఇంకా మనకెందుకు యుద్ధం, నడవండి రాముడి దగ్గరికే వెడదాం అని ఆ పళంగా వాళ్ళందరినీ వెంట పెట్టుకుని రాముడి దగ్గరికి వెళ్ళాడు. ఇందుకోసం వాడు ప్రణాళిక. అమ్మయ్య, ఇక వీళ్ళు యుద్ధం చేరు బెంగ పెట్టుకున్నారు అనుకుని ఈ మాయాసీత వ్యామోహంలో పడ్డారని అక్కడి నుంచి మాయమైపోయి నికుంభిలాదేవి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యాగం మొదలుపెట్టాడు. నిజంగా వాడు ఆ యాగమే చేసి ఉంటే ఇంకా రామలక్ష్మణులు వాడిని చంపలేకపోయేవారు. యుద్ధం వేరే పరిస్థితులకి దారి తీసేది. ఈలోపు హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఘోర కృత్యం జరిగిపోయింది, అమ్మవారి తల నరికేశాడు వాడు, అదేం దురదృష్టమో, శవం మొండెం కూడా మాయమైపోయింది, తల మాయమైపోయింది అని జరిగింది చెప్పగానే రాముడు, హా లక్ష్మణ, ఇంక నేను బ్రతికి ఉపయోగం ఏముందని దుఃఖించడం మొదలుపెట్టాడు. లక్ష్మణుడు ఓదార్చాట, అన్నయ్య దీన్ని బట్టి దైవం చాలా బలమైందనిపిస్తున్నది. జగన్మాత ఇంత పతివ్రతే వాడి చేతిలో చచ్చిపోతే ఇంకా లోకంలో మిగతా స్త్రీలకి ఏం విలువ ఉంటుంది? నువ్వేం దుఃఖించకు, మనం చేయవలసిన ప్రయత్నం మనం చేశాం అని చాలా గొప్పగా 23 శ్లోకాల్లో లక్ష్మణుడు రాముడి గొప్ప ధైర్యం చెప్పాడు. లోకోపకారం కోసం కాసేపు రామచంద్ర ప్రభువును కూడా సామాన్యుడి కింద భావించి ఆయనకి బోధ చేసి ధైర్యం వహించు, నువ్వు మహాత్ముడు అనగా అప్పటిదాకా మూల కూర్చొని ఉన్న విభీషణుడు వచ్చాడు. రామచంద్ర ప్రభు, నాయన లక్ష్మణ, హనుమ, మీరు కూడా సామాన్యుల్లా ఏడుస్తున్నారు. ఇదంతా మా వాడు మా ఇంద్రజిత్తు గారి మాయ. మా అన్నగారి కొడుకు సామాన్యుడు కాదు బాబోయ్, వాడు నికుంభిల యాగం అని ఒక యాగం చేయడానికి సంకల్పించాడు. ఆ యాగం క్షుద్రయాగం. అది జరిగిందో వాడు మేకల్ని బలిచ్చి ఆ యాగాన్ని సంపూర్ణంగా చేశాడంటే ఇక మీరెవ్వరూ బ్రతకరు. అది చెయ్యాలంటే ఆ యాగాన్ని పాడు చెయ్యకుండా
ఉండాలి. అది పాడు చేసే మీ అందరినీ కాసేపు భ్రమలో పెట్టడానికి, శోకంలో ముంచెత్తడానికి మా వాడి పన్నాగం పన్నాడు. నాకు మాత్రం తెలుసు బాగా మా అన్నగారికి ఎంత ప్రేమో సీత అంటే. సీతని చంపదలిస్తే ఎంతకాలం అవుతాడు, ఎప్పుడో చంపేవాడు వాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా సీతను మాత్రం చంపడం. సీత కోసమే బ్రతుకుతున్నాడు వాడు, పరమ కాముకుడు. రామా, నేను ఎన్నో పర్యాయాలు చెప్పి చూశాను వాడికి, ఒక్కసారి కూడా సీతను వదలనన్నాడు. సీతతో కామోపభోగములు అనుభవించకుండా సీతను విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు అని మా అన్నగారు కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. వాడెందుకు చంపుతాడు? మా అన్నకి తెలియకుండా ఇంద్రజిత్తు చంపగలడా? ఎంతెందుకు, ఇవన్నీ పక్కన పెట్టు. సీతాదేవి అత్యంత పతివ్రత. ఆవిడ్ని ముట్టుకోవడం అంటే అగ్నిహోత్రాన్ని అంటుకోవడం. కొసమెరుపు చాలా గొప్పదండి. రావణుడు ఎట్టి పరిస్థితుల్లో సీతను చంపడం. ఇంద్రజిత్తు ఆమెను చంపలేడు. ఒకవేళ చంపాలనుకుని ముట్టుకున్నా సీతని ముట్టుకుంటే భస్మం అయిపోతారు. ఆ తల్లి సంగతి మీకంటే నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే రాముడికి తెలియదని కదా అక్కడ. అంటే ఆ జగన్మాతని అబ్జర్వ్ చేస్తున్నాడుగా చాలా కాలం నుంచి. అందువల్ల ఆ తల్లి ఇటువంటి పాపాత్మల చేతిలో పడదుగాక పడదు. ఇదంతా కేవలం మాయ. మీరు శోకం నుంచి తేరుకోండి. లక్ష్మణ కుమార, ఈ హనుమంతుడితో కలిసి మనందరం కలిసి నికుంభిలా యాగానికి ఎడదాం. ఆ యాగాన్ని ధ్వంసం చేద్దాం. అది ధ్వంసం చేయడం కర్తవ్యం. మీరు ఏడుస్తూ కూర్చుంటే వాడు అనుకున్నది నెరవేరుతుంది. యజ్ఞం పూర్తయితే ఇక నువ్వు చచ్చిపోవాలి తప్ప అతడు చావడు. లే అనగానే వెంటనే లక్ష్మణుడు రాముడికి నమస్కరించాడు. రాముడు ఆయన్ని దీవించాడు, వైష్ణవాస్త్రం ఇచ్చాడు, పో అన్నాడు. మహావేగంగా ఇంద్రజిత్తు ఉన్న ప్రదేశానికి విభీషణుడు దారి చూపిస్తూ ఉండగా హనుమంతుడి భుజం మీద ఎక్కి అక్కడికి వెళ్ళాడు. హనుమంతుడు ఎక్కడికక్కడ యుద్ధానికి అసలు ఆయువు పట్టే ఆయనండి. ఆయన లేకపోతే ఈ రామాయణంలో అసలు 300 గాథే లేదు. అందుకే రాముడు ఈ మొత్తం నా కథలో, నా జీవిత చరిత్రలో హనుమంతుడు ఒక్కడుంటే చాలు అన్నాడు. చెట్ట చివత అవతారం చాలించేటప్పుడు, నాయన నా గాథని భూమండలం ఉన్నంతకాలం దాన్ని వ్యాప్తి చెయ్యి, కలియుగాంతం వరకు రామగాథ ఎక్కడ జరిగినా నువ్వు అక్కడే ఉండంటాడు. ఉత్తరాఖండలో ఉంటుంది. రాముడు వెళ్ళిపోతూ ఉంటే హనుమంతుడు బెంగపెట్టుకుని నేను నీతో వస్తానంటే కుదరదు, నువ్వు విభీషణుడు జాంబవంతుడు కలియుగంలో ఉండండి, ద్వాపర యుగం వరకు కనపడండి, కలియుగంలో కనపడకండి, అదృశ్యంగా ఉండండి. నువ్వు హనుమ నా కథని ప్రచారం చెయ్యి, నువ్వు ప్రచారం చెయ్యి. ఎవరు ప్రచారం చేసినా అక్కడ ఉండి అదృశ్య రూపంతో విని వాళ్ళని అనుగ్రహించన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కథ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎక్కడో చోట ఉంటాడు హనుమంతుడు. రామ శబ్దం వినబడిందంటే, హనుమత్ వైభవం ఉందంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాకపోతే ఏ రూపంలో ఉంటాడో తెలియదు. అప్పుడప్పుడు మారు రూపాల్లో వస్తాడు, ఈ చిన్నపిల్లల రూపంలో ఏడ్చినట్టు నటిస్తాడు. ఏం చేస్తాడో తెలియదు, మనం తట్టుకోవాలంతే. ఇప్పుడు హనుమంతుడు భుజం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. ఓ నికుంభిలా యాగ ప్రాంగణానికి వెళ్ళగానే ఆ యాగాన్నంతా ధ్వంసం చేసి పారేశారు. యాగశాలలో నిప్పు బాగా భగభగ మండుతూ ఉంటే అందులో నీళ్లు పోసి ఆర్పేశారు. మేకల్ని జంతువుల్ని విడిచిపెట్టేశారు. సుర్కు సురవలు విరిచేశారు. అక్కడున్న చెరువు వంటి పదార్థాలను ధ్వంసం చేసేశారు. తప్పనిసరి ఇంక యుద్ధరంగంలోకి దిగవలసి వచ్చింది ఇంద్రజిత్ అన్నమాట. నిజానికి యాగదీక్షలో ఉన్నవాడు లేవకూడదు, లేస్తే వాడికి మరణం వస్తుందని శాస్త్రం అన్నమాట. నికుంభిలా యాగం ఎటువంటిదో తెలిసినా, ఆ యాగం మధ్యలో విరమిస్తే ఆ క్షణమే వాడికి మరణం వస్తుంది. ఆ మాట బ్రహ్మ చెప్పాడు. అయినా వాడు యుద్ధానికి రావాల్సి వచ్చింది. ఓ ఘోర యుద్ధం జరిగింది. ఆ ఘోర యుద్ధంలో చివరికి ఇంద్రజిత్తుని లక్ష్మణుడు ఐంద్రాస్త్ర ప్రయోగంతో చంపేశాడు. ఐంద్రాస్త్రం వాడి తలకి తెంచి అవతల పారేసింది. అప్పుడు ఏడ్చాడు నిజంగా రావణుడు. కుంభకర్ణుడు పోయినప్పుడు ఏడవడం కంటే ఇంద్రజిత్తు మరణించాక రావణుడికి ఎక్కువ దుఃఖం వచ్చింది. ఎన్నో పర్యాయములు రావణుని పరువు నిలబెట్టిన వాడు మాయావేత్త, అనేక అస్త్రాలు ఎరిగినవాడు, శస్త్రాలు ఎరిగినవాడు, ఇంద్రుణ్ణి బంధించినవాడు. వాడు పోయాక మాత్రం చాలా దుఃఖించాడు. అసలు ఒక క్షణకాలంలో సీతను చంపేద్దామని కూడా అనుకున్నాడు. మళ్ళీ మహోదరాదులు అడ్డుకుంటే వెనక్కి తిరిగాడు. రావణుడు ఇప్పుడు మరల యుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరిగింది. లక్ష్మణుడు రావణుణ్ణి ముఖాముఖి ఎదుర్కొన్నాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుడితో అన్నాడు, మోక్షితస్తే బలశ్లాఘిన్ యస్మాదేవం విభీషణ విముచ్య రాక్షసం శక్తిస్త్వయీయం వినిపత్యతే. లక్ష్మణ, ఎన్నో పర్యాయములు నేను నిన్ను చంపడానికి ప్రయత్నించాను. ఈరోజు మాత్రం నిన్ను ఎవ్వరూ నా నుంచి రక్షించలేరు. ఇదిగో నా రాక్షస శక్తి, ఇది మహాతపస్సు చేసి పొందిన శక్తి. ఈ శక్తికి, శక్తి అంటే ఒక పెద్ద ఈటె. స్వామివారు కుమారస్వామి చేతిలో ఉంటుంది చూసారా ఈటె, దానికి శక్తి అని పేరు. తెలుగులో ఈటె అంటాం, సంస్కృతంలో శక్తి అంటాం. రావణాసురుడి చేతిలో ఒక శక్తి ఉన్నది, అది బ్రహ్మ ఇచ్చాడు.
ఆ శక్తి ఎవరి మీద ప్రయోగించినా ఒక్కసారి వాడిని చంపుతుంది లేదా వాడిని పడగొట్టేస్తుంది. దానికి 8 గంటలు ఉంటాయి, పెద్ద పెద్ద గంటలు వేళ్లాడుతుంటాయి. ఆ శక్తి పైకి ఎత్తితే ఆ గంటలు కూడా గణ 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 శబ్ద చేస్తుందన్నమాట. 8 గంటలతో కూడిన శక్తి. అటువంటి శక్తి భీషణమైన శక్తి, మంచి బంగారపు కట్లతో ఉన్నటువంటి పదునైన శక్తి. ఈ శక్తి నీ మీద వేస్తున్నాను, నిన్ను చీల్చి చంపుతుంది. చూచావా దాని అంచు? కొన్ని వేల మందిని ఈ శక్తితో చంపా, వాళ్ళ రక్తంతో తడిసి ఎర్రగా ఉన్నది ఈ శక్తి. లోహితము అన్నాడు ఆయన, ఎర్రగా రక్తంతో తడిసి ఉన్నది ఈ మహాశక్తి. ఈ రోజు నిన్ను చంపి నాకు శత్రుపీడ లేకుండా చేస్తుంది. నువ్వు చచ్చిపోగానే మీ అన్నగారు గుండెకి చచ్చిపోతాడు, దాంతో వానరులు నశించిపోతారు, నా పీడ పోతుంది అంటూ ఆ శక్తిని గిజగిజ పైకి ఎత్తి గిర్రును తిప్పి లక్ష్మణుని మీదకి విసిరేశాడు. మహాధ్వనితో, ఈ ఘంటా శబ్దంతో ఆ శక్తి లక్ష్మణుని మీదకి రావడం మొదలుపెట్టింది. ఆ శక్తి వాడు ఎత్తుతున్నప్పుడే రాముడిది గొప్ప శక్తి అని తెలుసు కదా, ఆ శక్తి వేస్తే ఎవడన్నా చచ్చిపోవాలి. కానీ ఆయన తన వైష్ణవ శక్తిని ఉద్దేశించి ఇలా అన్నట్ట, స్వస్త్యస్తు లక్ష్మణాయేతి మోఘాభవహతోద్యమా. ఓ శక్తి, నువ్వు ఈ క్షణమే లక్ష్మణుని మీద పడినా అతన్ని మాత్రం చంపకుండా కేవలం స్పృహ కోల్పోయేటట్లు మాత్రమే చెయ్యి. అనగా లక్ష్మణుని ప్రాణం మాత్రం తీయకుండా అతన్ని శిక్షించదవుగాక. శక్తి వేస్తే ఆ శక్తి ప్రభావం కనబడాలి, ఎంతో కొంత చూపించు, కానీ ప్రాణమునకు మాత్రం హాని కలిగించకుండా ఉందుగాక. లక్ష్మణుని ప్రాణాలు తీయకు, ఇంకేదైనా చేసుకో అన్నాడు. రామాయణంలో యుద్ధకాండలో చెప్పిన శ్లోకం ఇది. అంటే రాముడు దీన్ని బట్టి సాక్షాత్ పరమాత్మ అనే విషయం మళ్ళీ మనకు తెలుస్తుంది. పైకి ఆయన మానవుడిలాగా నటిస్తాడు, కానీ అవసరమైనప్పుడు తన అవతార స్వరూపాన్ని సంస్మరిస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఇప్పుడు ఈ శక్తి తప్పదు. హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉన్నప్పటికీ, నేను చూస్తున్నప్పటికీ, ఎవ్వరు ఏవి ఎదుర్కొన్నప్పటికీ ఈ శక్తి తన ప్రభావాన్ని చూపించాలి. దానికి ఆ భగవంతుడు ఆ శక్తికి ఆ విలువ ఇచ్చాడు గనక ఇప్పుడు ఈ శక్తి గుచ్చుకుంటే లక్ష్మణుడు చచ్చిపోతే ఎలాగా? అందుకని లక్ష్మణుడిని మాత్రం చంపకుండా కేవలం స్పృహ కోల్పోయేలా చెయ్యి, నీ ప్రభావాన్ని చూపించు, ప్రాణం మాత్రం తీయకు అని ఆజ్ఞాపించాడు. ఆ శక్తి లక్ష్మణుని హృదయంలో నాటుకుంది, పడిపోయాడు కింద, అంతే. కేవలం స్పృహ కోల్పోయాడు. చూసేవాళ్ళకి మాత్రం ప్రాణం కోల్పోయాడేమో లక్ష్మణుడు అనే భ్రమ కలుగుతోంది. అప్పుడు రాముడు లక్ష్మణుడి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, ముందు అతన్ని రక్షించండి అని రావణాసురుడితో ఘోర యుద్ధం చేసి రావణాసురుడు పారిపోయేలా చేశాడు. రావణుడు లంకలోకి పరిగెత్తాడు. అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి తన తొడ మీద తల పెట్టుకుని ఏమి దుఃఖించాడండి. అక్కడ రామచంద్ర ప్రభువుకి సోదరుడంటే అత్యంత ప్రీతి, సోదరుల కోసమే బతుకుతున్నాను అన్నాడు ఆయన. ఇంతకు పూర్వం కూడా భరతుడి మీద ఆగ్రహంతో లక్ష్మణుడు, నేను బాణాలు కొట్టి భరతుడిని చంపేస్తాను, రాజ్యం నీకు వస్తుందంటే, పిచ్చివాడా, నీకు భరతుడికి శత్రుఘ్నుడికి ఈ రాజ్యం చెందకపోతే నాకెందుకయ్యా, సోదరులతో కలిసి సుఖం అనిపించాలి తప్ప నా సోదరుల కోసమే బతుకుతున్నాను నేను, నువ్వెంతో అతడంతే, అతడెంతో నువ్వంతే అని చెప్పాడు ఆయన. ఎప్పటికప్పుడు అత్యంత సోదర ప్రీతికి నిలయం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులంటే. అందుకని తొడ మీద పెట్టుకుని, నహి యుద్ధేన మే కార్యం నైవ ప్రాణై నసీతయా భరాతరం నిఖదరం దృష్ట్వా లక్ష్మణం రణపాంసుషు. ఇంకా నాకు యుద్ధం వల్ల లాభమేమున్నది? సీతాదేవి దక్కి మాత్రం నేనేం చేయగలను? సీత సీత అంటూ కలవరిస్తూ సీత కోసం మేము ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాము లంకానగరానికి. ఇప్పుడు నా సోదరుడే పోయాక ఇంకా సీత నా భార్య నాకు దక్కితే మాత్రం నేనేం బ్రతుకుతాను? సోదరుడు చచ్చిపోయాక, లక్ష్మణుడు చచ్చిపోయాక భార్య ఉంటేనే లేకపోతేనే, నా సోదరుడు నాకు అంత ముఖ్యం. ఏ లోకంలో అయినా దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశన్న పశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఎక్కడికి వెళ్ళినా ఓ భార్య పోతే రెండో పెళ్లి చేసుకునే వారికి భార్య దొరుకుతుంది. అంటే అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెబుతున్నాడు ఆయన. ఓ భార్య పోతే ఇంకో భార్య దొరుకుతుంది, బంధువులు పోతే కొత్త బంధువులు వస్తారు, కానీ తోబుట్టువులు మాత్రం రమ్మంటే రారుగాక రారు. నా లక్ష్మణుడు లాంటి సోదరుడు దొరకమంటే దొరకడు, ఛీ ఇంకెందుకు నా బ్రతుకు అని ఏడుస్తూ, ఇదిగో సుగ్రీవ, ఈ వానరుల్ని వెంట పెట్టుకుని నువ్వు తిరిగి వెళ్ళిపో, నీ నగరానికి పో, సుఖంగా బ్రతుకు, నా కోసైకి మీరు చావద్దు.
నేను కూడా ఈ సోదరుణ్ణి చూస్తూ ప్రాణం విడిచిపెట్టేస్తాను. నాకు ఇంకా సీత అక్కర్లేదు, యుద్ధం అక్కర్లేదు, విజయం అక్కర్లేదు, నా సోదరుడు లేని బ్రతుకు అనవసరం అనగానే సుషేణుడు అక్కడికి వచ్చాడు. వానరులలో గొప్ప వైద్యుడు ఆయన, బాగా చదువుకున్నవాడు ఆయన, ఆయుర్వేద విద్యలో ఘటికుడు ఆయన, ధన్వంతరి తర్వాత ధన్వంతరంతటి వాడు. ఆయన వచ్చి, రామచంద్ర ప్రభు వృధాగా దుఃఖిస్తున్నావు నువ్వు ఇక్కడ. ఈ లక్ష్మణుడు మరణించలేదు, చూచావా ముఖం? చచ్చిపోయిన వాడి ముఖం ఎలా ఉంటుంది? క్రమంగా కాంతిపోయి రక్తహీనతతో ఉంటుంది. ఇతని ముఖంలో రక్త ప్రవాహం కనబడుతోంది. ముక్కుల్లోంచి గాలి బయటకు వస్తున్నది, అంటే గాలి విడిచిపెడుతున్నాడు, తీసుకుంటున్నాడు. కాళ్ళు చేతులు ఎర్రగా పద్మకాంతితో ఉన్నాయి. ఇతడు కేవలం నిద్రపోతున్న వ్యక్తిలా ఉన్నాడు తప్ప ప్రాణం పోయిన కట్టెలా లేడు, శవంలా లేడు, స్తంభించిపోలేదు, బిగుసుకుపోలేదు శరీరం. సందేహం లేదు, జీవలక్షణములు. ఇతడు చావడు కూడా చావడు, కేవలం శక్తి వల్ల మూర్ఛిల్లాడు. ఇప్పుడు ఇతడు మూర్ఛ నుంచి తేరుకునేలా చెయ్యాలి తప్ప మనం బేరమని ఆడవడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు చూడు, నేను ఇతన్ని బ్రతికిస్తాను అని వెంటనే హనుమంతుడిని పిలిచి, నాయనా హనుమ మరొక్కసారి రా అన్నట్ట. హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. రామచంద్ర ప్రభు శోకం చూసావు కదా, ఈ పాటికే నీ కర్తవ్యం నీకు అర్థమయ్యింది. ఈ లక్ష్మణ ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. సౌమ్య శీఘ్రమితో గత్వా శైలం ఓషధివానయా విశల్యకరణీం నామ విశల్యకరణీం శుభాం. ఓ సౌమ్యుడా, మహావేగంగా బయలుదేరు. ఇంతకు పూర్వం నువ్వు తెచ్చావే, అక్కడికి వెళ్ళు. వృషభ పర్వతానికి కైలాసగిరికి మధ్యలో ఉన్న విశల్యకరణి పర్వత ప్రాంగణానికి వెళ్ళి అక్కడ 4 ఓషధులున్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి. ఆ 4 ఓషధులతో కూడినటువంటి తీగల్ని ఇక్కడికి తీసుకురా. వాటిని తీసుకొస్తే లక్ష్మణుడిని బ్రతికిస్తాం సూర్యోదయంలోపు. మళ్ళీ సూర్యోదయం అయిందంటే ప్రమాదం, ఇతడు బతకడం. సూర్యుడు ఉదయించేలోపు నువ్వు చక్క వెళ్ళు. ఇప్పుడే సూర్యుడు అస్తమించాడు, మరి కాసేపట్లో సూర్యుడు ఉదయిస్తాడు. అంటే 12 గంటలంటే చాలా తక్కువ వాళ్ళ దృష్టిలో. చక్క వెళ్ళాలి, తీసుకురావాలి ఇక్కడికి, పో అన్నట్టు. వెంటనే రాముడికి నమస్కరించాడు హనుమంతుడు. మహావేగంగా ఆకాశ మార్గంలో బయలుదేరాడు ఓషధీ పర్వతానికి. ఆ చీకట్లో వెడుతూ ఉంటే ఒక పర్వతానికి బదులుగా మరో పర్వతం కనపడింది. ఆ పర్వత ప్రాంగణంలో ఆకుపచ్చని నీళ్లతో ఉన్న ఒక అపూర్వమైన సరస్సు కనపడింది. ఆ సరస్సుకి శేషనాగము అని పేరు. అది ఇప్పుడు మనకి, మీరు చాలామంది అప్పుడప్పుడు వెడుతూనే ఉంటారు కదా, చెల్లో అమర్నాథ్, చెల్లో అమర్నాథ్, అమర్నాథ్ భాయి, అమర్నాథ్నకు జానే సేతో మిట్టు జాతి హై కరం కి కఠినాయి అని పాడుకునేవారు అక్కడ హిందీ వాడు బాగా. అమర్నాథ్ భాయి, అమర్నాథ్ జానేసే మిట్టు జాతి హై కరంకి కఠినాయి. నువ్వు చేసిన మహాపాపాలన్నీ పోతాయిరా, కఠినమైన పనులన్నీ చేసావే, ఆ పాపాలన్నీ పోతాయి, అమర్నాథ్ పోరా భాయి అని చాలా అందమైన పాటలు. ఉత్తర భారత్ వాళ్ళకి భక్తి ఎక్కువ మనకంటే, భజన బాగా చేస్తారు. మన ఉపన్యాసాలలో పొడిగా వెళ్ళిపోతాయి, కానీ వాళ్ళు ఉపన్యాసాలు అరగంటకోసారి ఒక పాట పాడిస్తారు అన్నమాట. అది నిజమైన సంప్రదాయం కూడా. కానీ మన దక్షిణ సంప్రదాయంలో అవన్నీ పోయాయి, అదన్నీ పక్కన పెడితే అమర్నాథ్ వెళ్ళేవాళ్ళు పూర్వకాలంలో శేషనాగు నుంచి వెళ్ళేవారు. ఇప్పుడంటే బాల్తాల్ నుంచి వెళుతున్నారు, కానీ మేమంతా అమర్నాథ్ నడిచి వెళ్ళేప్పుడు 40 కిలోమీటర్లు కూడా శేషనాగు నుంచే నడిచి వెళ్ళాం ఆ రోజుల్లో. ఇప్పుడు సులభంగా 14 కిలోమీటర్లు బాల్తాల్ నుంచి నడిచి వెళ్ళిపోతున్నారు. అసలు నడవడం మీద గుర్రాలు ఎక్కిపోయేవాళ్ళు, హెలికాప్టర్లో సగం దూరం వెళ్ళేవాళ్ళు. ఇంకా ఎక్కడికైనా పెడతారు, అవకాశం ఉండాలి, కానీ బాత్రూమ్కి కూడా స్కూటర్ మీద పెడతారు మన వాళ్ళు. నడవడం అలా తపస్సు చేయకూడదుగా, తపస్సు చేస్తే మహాపాపం. మరి నడక అంటే మహాతపస్సు గనక. కానీ ధర్మం ప్రకారంగా కొన్ని ప్రాంతాలకు ఓపిక ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అయిపోయాక ముసలివాళ్ళు అయ్యాక ఎలాగో నడవలేం, కానీ నడిచి వెళ్ళాలి. అక్కడ శేషనాగం ఒక సరస్సు ఉన్నది. దాని పేరే శేషనాగం. అది ఆదిశేషుడి యొక్క విషం వలె ఆకుపచ్చగా ఉంటుంది ఆ నీరు. అక్కడ మాత్రం నీళ్లు ఆచమనం చేయకూడదని ఒక నిషిద్ధం ఉన్నది. అందుకే స్నానం చేయరు అక్కడ, పక్కనున్న వాగులో స్నానం చేస్తారు. కానీ అసలు స్నానం ఎక్కడ చేశారు? మాతో పాటు వచ్చిన వాళ్ళు హడిలిపోయా చలికి 3 రోజులు స్నానం లేదు, ఏం లేదు, ఆ కోట్లేసి కూర్చోవడమే. కడుపు తిప్పేస్తుంది, వాంతి అయిపోతూ ఉంటుంది, సహించదు. అంత భయంకరమైన చలి కదండి అమర్నాథ్ అంటే. తీరా అక్కడి నుంచి వచ్చాక మనం కాశ్మీర్ వెడితే బాంబులు పక్కన వేలాడాలు. అంత భయంకరం యాత్ర అంటే. ఇప్పుడు కాస్త పర్వాలేదు, కానీ అమర్నాథ్ పూర్వం ఇంకా కఠినంగా ఉండేది. ఆ శేషనాగ సరస్సు దాటి ఈ విశల్యకరణి ఉన్న ప్రాంతానికి ఇప్పుడు వెడుతున్నాడు అనమాట ఈయన హనుమంతుడు. ఆ శేషనాగ సరస్సు చూడగానే ఆయనకి ఎందుకో కుతూహలం కలిగి కిందకు చూశాడు. ఆ సరస్సుకి కొంచెం ఒక 1/2 మైలు దూరంలో ఒక పవిత్రమైన ఆశ్రమం కనపడింది. చాలా అద్భుతంగా ఉంది.
అది గుడిసె, అయినా చీకట్లో వెలిగిపోతోంది. చీకట్లో కూడా మహానుభావులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ ఆశ్రమాలు వెలుగుతాయి అని హనుమంతుడు అంతపూర్వం విన్నాడు. ఎవడో ఈ కింద ఒక మహాయోగి కఠోర తపస్సు చేస్తున్నాడు, ఆ యోగీశ్వరుడి ఆశ్రమం వెలుగుతోందంటే అతని తపశ్శక్తి అది, అతడు అగ్నిహోత్రుడు వంటి వాడు అయ్యి ఉంటాడు అనుకున్నాడు ఆయన. ఇక్కడే జరిగిందో తమాషా. పూర్వకాలంలో కాలనేమి అని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుడు ఉండేవాడు. వాడు బలిచక్రవర్తికి అనుయాయి. బలిచక్రవర్తి వెంటే ఉండేవాడు. దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు, అందులో నుంచి అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటూ ఉంటే మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు దేవతలకి పంచిపెట్టాడు. ఆ తర్వాత దేవదానవులకి ఘోర యుద్ధం జరిగింది. రాక్షసులకి నాయకుడు బలిచక్రవర్తి, దేవతలకి నాయకుడు ఇంద్రుడు పురంధరుడు. ఈ ఘోర యుద్ధం దాదాపు 100 సంవత్సరాలు జరిగింది. అందులో ఈ కాలనేమి రాక్షసులకి నాయకత్వం వహించాడు. మహాభయంకర యుద్ధం. వీడి దెబ్బకి దేవతలు తట్టుకోలేకపోయారు. దాంతో శ్రీమన్నారాయణుడిని రక్షించు బాబోయ్ బాబోయ్ అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓహో దేవతలార కుయ్యడకుడు ఏనున్నాడనంచున్, దేవతలారా భయపడకండి, నేను వచ్చి రక్షిస్తాను అని శ్రీ మహావిష్ణువు యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి కాలనేమికి యుద్ధం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన చేతిలో ఉన్న కత్తిని తీసి సునందము లేక నందకము అంటారు, ఈ సునందం అనే ఖడ్గంతో కాలనేమిని నరికి అవతల పారేశాడు. మొదటి జన్మలో వాడు అలా చచ్చిపోయాడు. ఆ చచ్చినవాడు మళ్ళీ కొంతకాలం పోయాక మారీచుడికి కొడుగ్గా పుట్టాడు. ఈ జన్మలో కూడా వాడికి కాలనేమనే బ్రహ్మ పేరు పెట్టాడు. ఎందుకంటే వీడు 3 జన్మల్లో చావాలి విష్ణువు చేతిలో. ఒక జన్మలో విష్ణువు డైరెక్ట్గా చంపాడు కత్తితో, రెండవ జన్మలో హనుమంతుడి చేతిలో చచ్చిపోవాలి. మళ్ళీ వాడు 3వ జన్మలో కంసుడనే పేరుతో పుట్టాడు, శ్రీకృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. కాలనేమంటే కంసుడే, కంసుడిగా పుట్టింది అదే. అందుకే నారదుడు ప్రారంభంలో, ఒరే నువ్వు పిచ్చివాడా, ఏదో కంసుడని నీకు పుట్టేవాళ్ళు మేనల్లుళ్ళని అనుకుంటావేమోరా, ఆ మేనల్లుడు కదరా, మీదంతా ఫ్లాష్ బ్యాక్ చాలా ఉంది, పాతకాలం నుంచి మీకు శత్రుత్వం ఉందిరా అని చెప్పాడు వాడు సుస్పష్టంగాను. అప్పుడు వాడు ఆశ్చర్యపోయి కలగంబారి మరంది చెల్లెలు నుదగ్ర క్రోధుడై పట్టి బొద్దుల గావించే కాలనేమితానని యువదినని కందపద్యంలో రాస్తాడనమాట. నారదు మాటలు విని పిల్లారాటము పొంది యదువులనిమిషులనియున్ నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమి తాననియుమదిన్. నారదుని మాటలు విని ఆగ్రహోదగ్రుడైపోయి పళ్ళు పటపట కొరికి, ఏమేమి ఆశ్చర్యం, యాదవులంతా దేవతల నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమి తాననియుమది, నారాయణుని చేతిలో ఉన్న కత్తి చేత చేల్చబడి చంపబడి మళ్ళీ కంసుడిగా పుట్టినవాడిని నేనా అని పాతది తలుచుకున్నాడనమాట. నారదుడు బాగా రెచ్చగొట్టాడు. ఎందుకు రెచ్చగొట్టాడంటే రెచ్చిపోతేనే వీడు చచ్చిపోతాడు, అందుకని వాడికి పాత కథ అంతా గుర్తు చేశాడనమాట. వాడు 3 జన్మలు ఎత్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ కాలనేమి చాలా కాలం నుంచి మారీచుడి కొడుకుగా పుట్టాడు, రావణుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. రావణుడు హనుమంతుడు ఓషధులు తీసుకురావడానికి మళ్ళీ ఓషధీ పర్వతానికి బయలుదేరాడు అని తెలుసుకుని, ఎంతో పూర్వం తెలుసుగా అతడికి హనుమంతుడు విశల్యకరణి తెచ్చాడు, అందరికీ చికిత్స చేశాడు, ఇప్పుడు కూడా గ్యారంటీగా తెస్తాడు, తెచ్చాడంటే లక్ష్మణుడు బ్రతుకుతాడు, లక్ష్మణుడు బ్రతికాడంటే ఇక నేను బ్రతకను, లక్ష్మణుడు మరణించాడంటే రాముడు మరణించి తీరతాడు, మొత్తం రాముడి ప్రాణమంతా లక్ష్మణుని మీద ఉన్నది. సూర్యోదయంలోపు హనుమంతుడు ఆ సంజీవన పర్వతం తేలేకపోతే లక్ష్మణుడి మరణం ఖాయం, దాంతో మొత్తం రాముడు మొదలైన వాళ్ళంతా నశించడం ఖాయం, చిన్న చితకా మిగిలితే వానరుల్ని నేను చంపడం తేలిక అనుకుని ఈ హనుమంతుడు సంజీవన పర్వతం తేకుండా చెయ్యాలనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, మారీచపుత్ర ఇలా రా అన్నాడు. కాలనేమి అక్కడికి వచ్చేశాడు. వచ్చి, ఓరి మారీచపుత్ర, నువ్వు మీ నాన్నకంటే మహామాయావి, మీ నాన్న నాకు ఎంతో ఉపకారం చేశాడు ఎన్నో పర్యాయాలు, ఎంతో పూర్వం దండకారణ్యంలో మునివేషంలో ఉండేవాడు, ఆ తర్వాత బంగారపు జింకగా మారి సీత ఇక్కడికి రావడానికి మీ నాన్నే సాయం చేశాడురా, నేను కూడా నీకు ఎంతో మంచి ఉద్యోగం ఇచ్చాను, కాస్తా కొస్తా ఉద్యోగం, ఎంత గొప్ప పోస్టింగ్, ఊస్టింగ్ లేని పోస్టింగ్ ఇది, నువ్వు నా దగ్గర ఉంటున్నావు, ఇప్పుడు నాకు మంచి ఉపకారం చేయాలన్నట్ట. ప్రభు, మేము యావజ్జీవితం నీకోసమే బతుకుతున్నాం, నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తానన్నాడు వాడు. వెంటనే వెళ్ళు, శేషనాగ సరస్సు దగ్గర ఒక ఆశ్రమం నిర్మాణం చేసుకున్నట్టు నటించు, మాయతో ఒక యోగిలా నటించు, హనుమంతుడు ఎట్టి పరిస్థితుల్లో ఓషధీ పర్వతానికి వెళ్లకుండా చెయ్యి. నువ్వేం చేస్తావు, నీ కపటోపాయంతో హనుమంతుడిని చంపావంటే ఇక నా తర్వాత పదవి నీదే, యువరాజు పదవి నీది. ఇంద్రజిత్ ఎలాగోపోయాడు, ఇప్పుడు యువరాజు గారి పదవి అంతా అక్కడ డిప్యూటీ సీఎం పదవి ఖాళీగా ఉంది, అది నీకు ఇచ్చేస్తానన్నాడు. వెంటనే వీడు మహోత్సాహంతో ఇక్కడ మాయవి
ఎక్కడికి కావాలంటే అక్కడికి మాయమే వెళ్ళగలడు. అదిగో ఇప్పుడు ఆ శేషనాగ సరస్సు దగ్గర వాడు ఒక పెద్ద ఆశ్రమం నిర్మాణం చేసేసి తన మాయతో అందులో కూర్చుని ఆ ఆశ్రమం అంతా ధగధగ వెలిగేలా చేసేట మాయాశక్తితో. ఆ మాయతో వెలుగుతున్న ఆశ్రమాన్ని హనుమంతుడు చూశాడు. చాలామంది హనుమంతుడు తెలియక చేశాడంటే తెలియక కాదు, నటిస్తాడు ఆయన. వాడిని నాశనం చేయవలసిన అవసరం ఉంది. అందుకని పైకి ఏమి అయ్యో ఎవడో తపస్సు చేస్తున్నాడేమో, వాడి తపస్సు వల్ల ఈ ఆశ్రమం వెలుగుతోందేమో అనుకుంటున్నా లోపల ఎవడ కపటో ఆ మాత్రం పరమాత్ముడికి తెలియదా, కిందకి దిగాడు. సరిగ్గా ఆశ్రమం వెలుగుతోంది. ఆశ్రమం బయట చిన్న అరుగు ఉన్నది. ఆ అరుగు మీద కూర్చుని మంచి వైష్ణవ నామాలు పెట్టుకుని జటాజోటాలు ధరించి చేతుల చిడతలు పుచ్చుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పాటలు పాడుకుంటున్న కాలనేమి కనబడ్డాడు ఈ కపట యోగి. అదేంటో తెలియదు కానీ అసలు యోగుల కంటే కపట యోగులు బాగా నామాలు పెడతారు అసలు వాడు. అందుకే దొంగనామాలు పట్టెడు అంటారు బాగా. సరే పాపాత్ములు మోసగాళ్ళు కనుక మోసం చేయడానికి బాగా వేషం వేస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు అసలు గురువులు సింపుల్గానే ఉంటారు. ఈ దొంగ గురువులు ఉంటారు, ఇక వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ వేషాలు, జనాలు కూడా వాళ్ళు వెంటబడుతూ ఉంటారులేండి. ఎప్పుడైనా మోసానికి ఎక్కువ విలువ ఉంటుంది, కలియుగంలో ఎక్కువగా అన్నారు. ఈ పాపాత్ముడు మంచి నామములు పెట్టుకుని రామనామస్మరణ చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయి హనుమంతుడు, మహాయోగి నీకు నమస్కారం, హిమాలయ పర్వతాల్లో మా రామభక్తులు ఉన్నారన్నమాట. రాముడి నామం వింటే హనుమంతుడు పొంగిపోతాడుగా, మరి వెంటనే లొంగిపోతాడు ఆయన. ఆయన బలహీనతది, అది బలహీనత కాదు, అసలు బలం అది. అందుకని నమస్కరించి, తమరెవరు? నేను విశల్యకరణి కోసం ఓషధీ పర్వతానికి వెడుతున్నాను, దారి తప్పాను, ఎక్కడుందో తెలియటం లేదు ఈ హిమాలయాల్లో అన్నాడు. ఇదివరకు వెళ్ళాను, ఎందుకో చీకట్లో నాకు కనబడ్డంలా, భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనగానే ఆయన అప్పటిదాకా రామ రామ అంటున్నవాడు మెల్లిగా కళ్ళు విప్పి, ఎవరది? వీర మారుతియా, పరమభక్తాగ్రేసరుడు రామభక్తుడు, ఆహా మారుతి దర్శనమిచ్చాడన్న ఆయన, నా జన్మధన్యం అయిపోయింది, నీకోసమే చూస్తున్నాను అన్నాడు ఆయన. తమరెవరు స్వామి అంటే, నేను చాలా కాలం నుంచి రామావతారం కోసం ఎదురు చూస్తున్నాను, రామభక్తుడిని, నా సంగతి తర్వాత తెలుస్తుందిలే నీకు. నా అంత రామభక్తుడు లేడు, మహాయోగిని, రామనామస్మరణే చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఓషధీ పర్వతానికి బయలుదేరావు. ఈ ఓషధీ పర్వతం ప్రస్తుతం నీకు కనబడదు. ఎందుకనంటే తెలుసో తెలియకో నువ్వు శవాలను ముట్టుకున్నావు. రాత్రిపూట శవములను ముట్టుకున్న వారికి ఓషధీ పర్వతం కనపడదు, అదృశ్యమైపోతుంది. పవిత్రంగా వెళ్ళాలి. పవిత్రంగా వెళ్ళాలంటే నా సహాయం నీకు అవసరం. ఈ పక్కనే ఒక సరస్సు ఉన్నది, ఆ సరస్సులో స్నానం చేసి నా దగ్గరికి రా. అప్పుడు నేను నీకు ఒక రామమంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ రామమంత్రాన్ని 11 పర్యాయాలు జపం చేసావంటే నీకు ఓషధీ పర్వతం దర్శనమిస్తుంది, వెళ్ళిరా అన్నట్టు. వెంటనే ఈయన అలాగే బాబు, నా అదృష్టం మీరు దొరికారు అని వెంటనే బయలుదేరి శేషనాగ సరస్సు దగ్గరికి స్నానానికి బయలుదేరాడు. ఆ శేషనాగ సరస్సు ఆకుపచ్చని రంగులో ఉంది. ఆ అర్ధరాత్రి పూట రామచంద్రుడు తలుచుకుంటూ హాయిగా అందులో స్నానం చేశాడు. చల్లగా ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఆకాశంలో తెగ ఎగిరి వచ్చాడేమో. మంచి వేసవికాలంలో ఎగిరి వచ్చినప్పుడు చల్లని నీటిలో స్నానం చేస్తే సహజంగా అందరికీ ఆనందం, అందులో ఆకాశ మార్గంలో వచ్చిన వాడికి ఇంకా అవసరమైంది. ఇంతలో స్నానం చేస్తున్నాడు. హఠాత్తుగా ఆ నీళ్లలో నుంచి ఒక భయంకరమైన మొసలు వచ్చి ఆయన తొడని గట్టిగా పట్టేసింది. అసలు ఆ మొసలు ఉందిట 10 యోజన విస్తీర్ణం, 10 యోజనముల విస్తీర్ణమైన శరీరం, అంటే 10 యోజనాల పొడవు ఉంది, 20 యోజనాల వెడల్పు ఉంది. అంత పెద్ద విశాలమైన మొసలి. అసలే అది హిమాలయాల్లో మహాకాసారం శేషనాగం అంటే. ఆ సరస్సు నుంచే నదులు పుడుతూ వెడుతూ ఉంటాయి. ఆ సరస్సులో భయంకరమైన కళేవరంతో మొసలు వచ్చి తొడబట్టుకోగానే ఆ మొసల్ని విడదీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. గెంటి పక్కకు తోసేశాడు. మళ్ళీ వచ్చింది, తోకపట్టింది. అంతలో మళ్ళీ దాన్ని విడిపించుకున్నాడు. ఇక ఆ జలములో మొసలికి ఈయనకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. 22 నిమిషముల పాటు హోరహోరి నీళ్లలో పడ్డం, పైకి లేవడం. ఏం యుద్ధం అండి! గజేంద్ర మోక్షంలో గజరాజు మొసలి యుద్ధం చేసినట్టుగా చేశారట. అక్కడ పరాశర సంహితలో 14 శ్లోకాలు రాశారు ఆ ఇద్దరికి మధ్యలో యుద్ధం అన్నమాట. మనకి గజేంద్ర మోక్షంలో చూసారా, ఈ ఏనుగు మొసలి ఢామ్ ఢామ్ అని నీళ్లలో కింద మీద పడుతుంటే నీళ్లు పైకి లేచిపోయేది. ఏమి రాశాడండి పోతన గారు, గొప్ప వచనం రాస్తాడు. ఇట్లు కరిమకరంబులు 2 ఒండొండ సముద్దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబునై హరి హరియును గిరి గిరియును తాకి పిరు తివ్యక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిన్ దిరుగుచు కొలంకు కలంకుం వంద కడుబడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్లను
చప్పుళ్లతో జలంబులొప్పరంబెగయ చప్పరించుచు తప్పక వదనగహ్వరంబుల నప్పళించుతూ నిశిత నితాంత దురంత దంత కల్పాంత కాలకీలి కరగదాగాత ప్రభూత సంఘాతంబులైన నాచుగొల్ల లొప్పతిల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతూ ఓల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలె క్రమక్రమ కాల కలక నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది ప్రాణంబుల నిలయంబులు క్షేణంబులుగా ఓల మాస గొనక పోరుచున్న సమయంబున. ఒక పేజీలో అంటే పద్యం కుదరకపోతే గద్యం రహేసేవాడు అన్నమాట. ఈ రెండు ఢామ్ ఢామ్ యుద్ధం చేస్తూ ఉంటే నీళ్లలో పడిపోతూ ఉంటే నీళ్లు పైకి లేచి ఆ నీళ్లు కింద పడుతూ ఉంటే ఆ నీళ్లు మళ్ళీ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటే మొత్తం చెరువు అంతా కలంకమైపోయింది, బురదైపోయింది అనమాట. ఏదో ఎంకిపెళ్లి సుబ్బిజావుకు వచ్చిందన్నట్టుగా ఈ రెండు యుద్ధం చేస్తూ ఉంటే మధ్యలో ఉన్న చేపలవి చచ్చిపోవడం మొదలెట్టాయి అనమాట. ఇక్కడ హనుమంతుల వారును మొసలి యుద్ధం చేస్తుంటే ఈ చెరువులో ఉన్న చేపలు పీతలు ఇవన్నీ చావడం మొదలెట్టాయి. ఇలా మహాఘోర యుద్ధం చేసేశారు. అదొక మహాపరాక్రమం, అవక్ర పరాక్రమం అది. ఈ యుద్ధంలో హనుమంతుడు చిట్ట చివరికి ఆ మొసలిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని గిర్ర 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 తిప్పి ఒడ్డు మీదకి విసిరేశాడు. అది ఒడ్డు మీద పడ్డంతో అందమైన స్త్రీగా మారిపోయి హనుమా ధన్యోస్మి కృతకృత్యోస్మి, ధన్యురాలిని కృతకృత్యురాలిని, నన్ను అనుగ్రహించావు తండ్రి అని నమస్కరించగానే హనుమంతుడు తెల్లబోయి తమరెవరండి అనుగ్రహించడం ఏంటి, నన్ను పట్టుకు పీకేసి ఎప్పటిదాకా అనుగ్రహించానంటావంటే తండ్రి మరేమనుకోకు, నేను ధాన్యమాలిని అని పేరు కలిగిన ఒక అప్సరసని చాలా కాలం ఇంద్రుడి సభలో నాట్యం చేశాను. ఒక రోజున దుర్వాస మహర్షి ఇక్కడికి వచ్చి కఠోర తపస్సు చేశాడు. ఆయన 10 సంవత్సరాలు మహాతపస్సు చేస్తూ ఉంటే ఆయన ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు నన్ను పంపాడు. ఈ దుర్వాసుడు తపస్సు చేస్తున్నాడు ధాన్యమాలిని. ఆయన తపస్సు పూర్తయితే నా ఇంద్ర పదవి లాక్కుంటాడేమో, ఎందుకైనా మంచిది ఆయన తపస్సు పాడు చెయ్యి, అందుకని నువ్వు వెళ్ళి నృత్యం చెయ్యి అనగానే నేను తిన్నగా ఉండక ఆ దుర్వాసుడంతా కొంగుతో కొడితే పడిపోతాడు అని వచ్చి ఆయన దగ్గర నృత్యం చేశాను, పాటలు పాడాను. సరసాల జవరాలను అని పాటలు పాడితే అవి విని కూడా ఆయన పట్టించుకోలేదు. ఎప్పటికీ పట్టించుకోకపోతే వెనక నుంచి వెళ్ళి 2 చేతులతో కళ్ళు మూసి చాలేవయ్య దొంగ తపస్సు నువ్వును, నా పాటలకి నా నృత్యానికి కదలకపోతే నేను కౌగిలించుకుంటే కదలకుండా ఉంటావా అన్నాను. దాంతో అప్పటిదాకా నిష్ఠగా ఉన్న ఆయన కళ్ళు తెరిచాడు. మూర్ఖురాలా, నృత్యం చేశావు క్షమించాను, పాటలు పాడావు అయినా క్షమించాను, గట్టిగా కౌగిలించుకుని మీద పడతావా, నీ దరిద్రపు శరీరాన్ని ఆశించేటటువంటి సామాన్యుడు అనుకున్నావా, ఇంద్రియ నిగ్రహం లేని వాడిని అనుకున్నావా అని ఆ జటిలుండు కిటకిట పండ్లు గొరిగి కటంబులు నటింప ముకుపుటంబులదరా కటకట కుటిలాత్మురాలా అన్నట్ట. పళ్ళు పటపట కొరికేశాడు, దంతాలు అదిరేయి, ముక్కులు అదిరేయి, చెమట పట్టింది. అంతవరకు చేసిన తపశ్శక్తి అంతా ఆ దెబ్బతో పోయింది. ఈయన నీళ్లు తల్లి దాని మీద, ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్న శేషనాగ సరస్సులో మొసలి వైపు అన్నాడు. నన్ను గట్టిగా పీడించావుగా, మొసలివై జనాల్ని పీడించుకుంటూ తిను అనగానే కాళ్ళ మీద పడిపోయింది పాపం ఈ ధాన్యమాలిని. ప్రభు మధ్యలో నాకు వచ్చింది, ఆ ఇంద్రుడు సుఖంగానే ఉన్నాడు, నువ్వు బాగానే ఉన్నావు, నీ తపస్సు పాడు చేయమని పంపాడు ఆయన, నేను తిన్నగా ఉండక నిన్ను పట్టుకొని భస్మం చేద్దాం అనుకున్నాను, పాడు చేద్దాం అనుకున్నాను, నీ తపస్సు తగలేద్దాం అనుకున్నాను, నీ తపస్సు నేను చేయలేదు, నేను మధ్యలో భ్రష్టురాలనయ్యాను. ఈ మొసలినై మనుష్యుల్ని తింటూ జంతువుల్ని తింటూ దుర్భరమైన వేదన నేను అనుభవించలేను, దయతో శాప విముక్తిని ప్రసాదించవా అని అడిగింది. జాలిపడిపోయాడు దుర్వాసుడు. అయ్యో వెర్రిదానా, ఎంత పొరపాటు చేశాను. మత్సునిశిత శాపసూలహతి సృక్కితిగా. సమీర కుమార విజయంలో అద్భుతంగా రాస్తాడు పుష్పగిరి తెమ్మన్న. వెర్రిదానా, నా శాపము అనే శూలం చేత పొడవబడ్డావు నువ్వు, శూలంతో పొడిస్తే ఒక్క దెబ్బగా చేస్తారు, నా శాపం అనే శూలం ఉందే ఎప్పుడూ పచ్చిపుండేది, ఎంత పొరపాటు జరిగింది. నువ్వేదో వచ్చి నృత్యం చేశావనుకో, గట్టిగా పట్టుకున్నావు అనుకో, ఆ మాత్రానికే నేను ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి నా తపస్సంతా పాడు చేసుకోవాలా? నేను తపస్సు పాడు చేసుకున్నాను, నిన్ను శాపం పెట్టడంతో నా తపశ్శక్తి అంతా భ్రష్టమైపోయింది, మళ్ళీ మొదలెట్టాలి నేను తపస్సు. జపం చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడినా, ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడినా, తపస్సు చేస్తున్నప్పుడు కోపం వచ్చినా, లేక తపస్సు చేస్తున్నప్పుడు ఆహారం స్వీకరించినా ఆ తపస్సు అంతా నాశనం. ఇక మీద గుర్తుపెట్టుకోండి మీరు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటాడు, మధ్యలో హలో ఏమిటి తపస్సు ఏమిటి, ప్రదక్షిణలో ఏం ఉపయోగం లేదు, ఒక్క పైసా ఉపయోగపడదు మనకి జీవితంలో, దానివల్ల ఏమీ లాభము లేదు.
ఎంత నిగ్రహంతో ఉండాలి, అక్కడ ఉన్నంతసేపు మాట్లాడకూడదు, సైగ కూడా చేయకుండా ఉంటే మంచిది. సైగ చేస్తే కొంతలో కొంత ఏమనుకోండి. సాధ్యమైనంత వరకు భగవంతుడి సేవకు వచ్చినప్పుడు, ఏం గుళ్ళో ఉన్నప్పుడు ఒక్క సెకండ్ సెల్ ఫోన్ కట్టేస్తే మనకేమైనా కంపులిగిపోతుందా? అది సెల్ కాదు తెలుసా, హెల్లో. నేను ఒకసారి రాశాను అవధానంలో పద్యం, సెల్లు కాదది ఒక్కప్పుడు హెల్లు కాని, హెల్లు కాదది పెరిగడి బిల్లు కాని, బిల్లు కాదది జేబుకు చిల్లు కాని, చిల్లు కాదది లైఫ్కు నిల్లు కాని అని. అంచేత ఎంత ప్రమాదం అది. అస్తమానం భగవంతుడి దగ్గర అభిషేకం చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. చూస్తున్నాను నేను చక్కగా త్రయోదశి నాడు అభిషేకం చేయించుకుంటూ శని దోషం పోగొట్టుకోవడానికి ఆ సమయంలో పనిలో పనిగా మాట్లాడితే నీ శని దోషం వాడికంట కడుతున్నావు, నీకేమో ఉపయోగం లేకుండా పోతుంది. వృధా ప్రయాస. సుస్పష్టంగా చూడండి, మళ్ళీ చెబుతున్నాను, ఉమాసంహితలో ప్రదక్షిణ సమయంలో మాట్లాడే మాట ఉత్తప్పటి కంటే ప్రమాదం తెచ్చిపెడుతుంది, ఆ ప్రదక్షిణని పాడు చేస్తుంది. అస్సలు దానివల్ల నీకు శక్తి రాదు. అభిషేకాదులు చేస్తున్నప్పుడు మాట్లాడే మాటలు, అభిషేకాదులు చేస్తున్నప్పుడు మనం మాత్రం చేయించుకుంటే కిక్కురు మనకుండా అలా చూడాలట. ఒక్క అర్చకుడు పేరు చెప్పమంటే అప్పుడు మాట్లాడండి, మళ్ళీ కిక్కురు మనకుండా ఊరుకోమన్నామని మీ గోత్రం ఏమిటంటే మీ పేరు అంటే కుదరదు, అది చెప్పాలి అక్కడ. అనవసరంగా ఫోన్లో మాట్లాడద్దు. అలాగే జపతపాలు చేస్తున్నప్పుడు, జపమాల పుచ్చుకున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో మాట్లాడకూడదు. ఆ కాసేపు అన్నీ మర్చిపోవాలి. ఒకవేళ పొరపాటున మాట్లాడితే మళ్ళీ మొదలెట్టవలసిందే. పునరాచమ్య, మళ్ళీ ఆచమనం చేయవలసిందే. దానికి శాస్త్ర నియమం. ఎక్సెప్షన్స్ ఉండవు వాటికి అన్నమాట, మినహాయింపులు ఉండవు కాక ఉండవు. ఇవన్నీ కఠోర నియమాలు. నేను అనవసరంగా జపంలోంచి మాట్లాడడం కాకుండా శాపం కూడా పెట్టి నా తపస్సంతా పాడు చేసుకున్నాను. జాలి పడుతున్నాను తల్లి, ఏం చేస్తాను, శాపం వెనక్కి తీసుకోలేను. చాలా కాలం తర్వాత మహానుభావుడు వానర వీరుడు హనుమంతుడు రామకార్యార్థమై ద్రోణపర్వతానికి బయలుదేరతాడు. ఆ ద్రోణపర్వతానికి వెడుతున్న ఆయనని మోసం చెయ్యాలని కాలనేమైన ఒక రాక్షసుడు ప్రయత్నిస్తాడు. అంటే ఇదంతా ముందే ఊహ, ఆయనకు తెలుసు కనుక. అప్పుడు ఆయన ఈ సరస్సులో స్నానానికి వస్తాడు. నువ్వు ఆయన పిక్కబట్టుకో. అప్పటిదాకా నువ్వు దాదాపు 10 లక్షల ప్రాణులు తింటావు. ఆ తర్వాత ఆయన్ని పట్టుకుంటావు. ఆయన్ని పట్టుకోగానే ఆయనతో యుద్ధం జరుగుతుంది. ఆయన నిన్ను ఒడ్డు మీదకి విసరగానే నీకు అసలు రూపం వస్తుంది. ఆయనకి మాత్రం ఉపకారం చేసి మరీ వెళ్ళు, నీ దారి నువ్వు పోకు అన్నాడు ఆయన. ఆ ధాన్యమాలిని నేను. హనుమ, మహావీర, నువ్వు నిష్కపటివి, మాయా మోసం ఎరగవు, పరమభక్తుడివి, అమాయిక చక్రవర్తివి. ఎంత తెలివైన వాడువో, రాముడి నామం ఎవడన్నా ఉచ్చరిస్తే అంత తొందరగా బుట్లో పడిపోతావు. పరమపాపాత్ముడు కూడా రామ అన్నాడు అనుకో, అన్నీ మర్చిపోయి రామ రామ అంటావు నువ్వు. ఆ ఒక్కటే నీ దగ్గర ఉన్నటువంటి లక్షణం. అందుకే నీకు సహకారం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నిన్ను ఈ సరస్సులో స్నానం చేసి తన దగ్గరికి రమ్మని తారక మంత్రాన్ని నీకే ఉపదేశం చేస్తానని, నీకే గురువునని నటిస్తున్నవాడున్నాడే, వాడు గురువు కాదు, వాడు యోగి కాదు, ఉట్టి భోగి రోగి. వాడు పరమనీచుడు, కాలనేమి. పూర్వకాలంలో బలిచక్రవర్తి సేనాధిపతి వాడు. శ్రీమన్నారాయణ కరఖడ్గ విదారితుడై ఇప్పుడు మారీచపుత్రుడిగా పుట్టిన ఈ నీచుడు ఇంకా మాయావి వాడికంటే. వాడు నిన్ను పైకి రాగానే నామం పెట్టుకోమంటాడు. పెట్టుకో, పర్వాలేదు. అక్కడ ఒక రాముడి విగ్రహం చూపిస్తాడు. ఆ రాముడికి సాష్టాంగపడమంటాడు. సాష్టాంగపడ్డాక నీకు రామమంత్రం ఇస్తానంటాడు. నువ్వు సాష్టాంగపడ్డావంటే మాత్రం వాడికి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. వాడి ఎదురుగుండా ఎవరైనా ఏదైనా విగ్రహానికి సాష్టాంగపడితే వాడిని వెంటనే నరికే శక్తి వాడికి ఉంది. వాడికి ఒక కత్తి ఇచ్చాడు బ్రహ్మ, చంద్రహాసం ఒక కత్తి. నువ్వు గనక సాష్టాంగపడ్డావా ఇక నిన్నెవరూ కాపాడలేరు. వాడు ఆ కత్తితో నిన్ను నరికేస్తాడు. నువ్వు సాష్టాంగపడకుండా తెలివితేటలతో వాడిని చంపు అన్నాడు. అనగానే అమ్మ గొప్ప ఉపకారం చేసావు ధాన్యమాలని, రామకటాక్ష సిద్ధిరస్తు, ఇంకెప్పుడు ఏ దుర్వాసుడి దగ్గరికి వెళ్ళకు, వెళ్ళినా నాబోటి వాడిని రక్షిస్తూ ఉండిపో అన్నాడు ఆయన. ఆవిడ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళగానే హనుమంతుడు జయ శ్రీరామ అనుకుంటూ వచ్చాడు. కాలనేమి ఇంకా దొంగనాటమే, కళ్ళు మూసుకుని మహర్షి యోగి అనగానే వాడు ఉలిక్కిపడి చూశాడు. వచ్చావా హనుమ, బాగా స్నానం చేశావా? అబ్బో బ్రహ్మాండంగా స్నానం చేశానండి అన్నాడు ఆయన. కొంచెం నీ ముఖం చూస్తే యుద్ధం చేసినట్టున్నావు అంటే, నేను ఎప్పుడు అలా యుద్ధం చేసినట్టే కనపడతాలే కానండి స్వామి, ఇంకా తారక మంత్రోపదేశం అన్నారు, రా నాయన రా, అందుకే పిలుస్తున్నాను అని 3 నామాలు బాగా పెట్టాడు. హనుమంతుడికే నామం పెట్టాడు ఆయన, మహానుభావుడు. నామం పెట్టావా మహర్షి, మరి ఇక మంత్రోపదేశం చెయ్యండి అన్నాడు ఈయన ఏమి ఎరగనట్టుగా. హనుమ, నీకు తెలియంది ఏముంది, గురువుల దగ్గర మంత్రోపదేశం పొందే ముందుగా గురువులకి సాష్టాంగపడాలి. నువ్వు నాకు పడక్కర్లా, ఇదిగో ఇక్కడ రామచంద్రుడి విగ్రహాన్ని పెట్టుకు పూజిస్తున్నాను, ఈ రాముడి శిలా విగ్రహం దగ్గర సాష్టాంగ నమస్కారం చెయ్యి. ఆయనే మనందరికీ గురువు.
నువ్వు సాష్టాంగపడ్డాక నీవు జీవితంలో మరిచిపోలేనంత ఉపకారం నేను చేస్తాను, మహామంత్రోపదేశం చేస్తాను, ఇక నీకు మోక్షమే అన్నాడు ఈయన. అలాగా స్వామి సాష్టాంగమా అంతే కదా అని హనుమంతుడు ఇలా 2 చేతులు జోడించి నెత్తి మీద పెట్టుకు నమస్కారం చేశాడు. ఏమయ్యా హనుమ ఇదేమో నమస్కారం, ఇలాంటి నమస్కారాలు చేస్తే వాడు చంపలేడు, వచ్చింది తిప్పలు, అడ్డంగా పడిపోతేనే చంపగలడు. వాడి దగ్గర పక్కనే కత్తి కూడా పెట్టుకున్నాడు. రాముడి విగ్రహం వెనకాతల బ్రహ్మదేవుడు వాడి తపస్సుకు మెచ్చుకుని ఒక చంద్రహాసం ఇచ్చాడు, ఆ చంద్రహాసం పెట్టాట. ఈ చంద్రహాసముతో నువ్వు ఎవరైనా సరే సాష్టాంగపడితే వాడిని దేవుణ్ణైనా నరికే శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మ. అందుకనే వాడు సాష్టాంగం అంటే ఇది కాదన్నట్ట. మేము కోతులం, చెట్ల మీదకి ఉప్పు ఉప్పుని దూకుతాం, ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి. మాకు సాష్టాంగం అంటే ఏం తెలుస్తుంది? రామారామానం అంటే అంటాం, దండం పెట్టాను అది కాదా అన్నాడు ఆయన. ఏమి హనుమ అమాయకుళ్ళ పలుకుతావు, ఎంత బుద్ధిమంతుడివి, సాష్టాంగం అంటే నేల మీద పడాలన్నట్ట. ఓహో అని మోకాల మీద కూర్చున్నాడు ఆయన. అబ్బబ్బా నా ప్రాణం తీస్తున్నావయ్యా, ఇది కాదయ్యా, నా ప్రాణం తీస్తున్నావు అన్నావు కదా, నీ ప్రాణం నేనెక్కడ తీశాను, ఇంకా తీయలేదులే అని హనుమంతుడు లోపల అనుకుని, ఇప్పుడు ఆ సాష్టాంగం అంటే ఏమిటో తమరే చూపించండి స్వామి అన్నాడు. అల్లా అడిగావు బాగుంది, చూడు నేను చేసి చూపిస్తాను, ఆ తర్వాత నువ్వు చెయ్యి, నీకు మోక్షం ఖాయం, నాతో పాటు మీకు కూడా మోక్షం ఖాయమేలండి గురువుగారు, పడండి అన్నాడు ఈయన. ఈయన వెంటనే ఏం చేశాడు, నేల మీద ఇదిగో ఇలా చేతులు చాచవలను, ఆ చేతులు రాముడిని ఇలా పెట్టవలను, కాళ్ళు ఇలా పెట్టవలను, ఇలా పడవలను అని పడ్డాట. పడగాని పడి ఇలా రామా రామా అనాలి. ఈలోపు ఆ పక్కనున్న చంద్రహాసం తీశాడు ఈయన. జై శ్రీరామ్ అని వాడు నెత్తి మీద ఓడేశాడు పటక్కనే. దెబ్బకి వాడికి తలకై తెగి అంత దూరం పడిపోయింది. ఆ చంద్రహాసం ఎవరినైనా నరికే చంద్రహాసం చివరికి వాడి ప్రాణమే తీసింది. ఒక్క దెబ్బకి వాడు కాళ్ళు చేతులు టప్ప కొట్టుకున్నట్ట. కానీ అదృష్టం ఏంటో చెప్పమంటారా, వాడు చచ్చిపోయే ముందు హనుమంతుడు శ్రీరామ అన్నాడుగా, అందువల్లే మళ్ళీ కృష్ణుడి చేతులు చచ్చిపోయి యోగం వచ్చింది, కంసుడిగా పుట్టాడు వాడు. ఆ విధంగా కాలనేమిని చంపగానే ఒక్కసారి ఆశ్రమం అంతా మాయమైపోయింది. రామచంద్రుడి విగ్రహం పులకించినట్టు కనపడింది. వెంటనే ఆకాశవాణి, నాయనా నీవు ఆకాశ మార్గంలో విశల్య పర్వతం దగ్గరికి వెళ్లే మార్గం నీకు కనబడుతుంది, ఇక పో అని వినబడింది. అనగా దేవతలంతా అదృశ్య రూపంలో సాయం చేశారు. ఎటువంటి అద్భుతమైన కథలు ఉన్నాయండి పరాశర సంహితలో. అసలు ఇవి చదివితే ఏ సస్పెన్స్ కథలు దీని ముందు వరకు వస్తాయి? పాతాళ భైరవ సినిమాలని ఇవే కాపీ కొట్టి చేశారు తప్ప. నిజం చెబుతున్నాను, అద్భుతమైనటువంటి మహాకవులు బాగా చదువుకున్నారు కాబట్టి పురాణాలను అందంగా చెప్పారు, అంతకంటే లేదు. మళ్ళీ తక్కిన హనుమంతుడి యొక్క విశేషాలతో అపూర్వమైన కథలు ఉన్నాయి. నేను చెప్పాను అందుకే ఇంతవరకు రామాయణం ఒకెత్తు, ఇవి ఒకెత్తు, హనుమంతుడి చరిత్ర అన్నీ కూడా మనల్ని ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. ఆ కథలతో యథాప్రకారంగా రేపు కూడా మనం 6:30 కలుసుకుందాం. దాంతోపాటు కొంచెం శ్రద్ధగా మీరంతా పాపం ఇవాళ ఫోన్లు మోక్కుండా చేశారు, అందుకు ధన్యవాదాలు. ఇలాగే చివరిదాకా సహకరించండి. ఇంకొక చిన్న మాట ఏంటంటే, సాధ్యమైనంత వరకు గోవుల దగ్గరికి వెళుతున్న వాళ్ళు చెప్పులు వేసుకుని ఒకళ్ళిద్దరు వెళ్ళారు. గోవు దగ్గరికి చెప్పుతో వెళ్ళకూడదు, చెబుదామని ఇందాక అనుకున్నాను ప్రారంభంలో. ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు ఎక్కడో చోట ఇప్పి గోవుల దగ్గరికి కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళాలని చూడండి, నేను అలాగే చేస్తున్నాను. ఆ విశేషాలని కూడా నేను ఆంజనేయ చరిత్రలో చెప్పాను. ఇప్పుడు బయట కొన్ని క్యాసెట్లు ఉన్నాయి, వాటిలో ఆంజనేయ చరిత్ర కూడా ఉంది. అందులో కూడా పరాశర సంహితకు సంబంధించిన కథలు ఉన్నాయి, అవి కొనుక్కుని ఒకసారి చదవండి. భాగవతం పూర్తిగా 26 గంటల భాగవతం DVD ఉంది, అందులో అపూర్వంగా చెప్పినటువంటి కథ అది కూడా. వాటిని అన్నీ వినండి. కొంచెం జాగ్రత్తగా నియమాలు పాటిస్తే భగవంతుని అనుగ్రహం పొందుతాం. పరమభక్తులు కనుక మీరు శ్రద్ధగా వస్తున్నారు, మీకు మాత్రం ఏ కష్టము కలగకుండా భగవంతుడు రక్షించుగా. కానీ మంగళాశాసనం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.